హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనకి డేటాబేస్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ అనేది ఎలా చేస్తాం, ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఎక్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే న్యూగెట్ ప్యాకేజెస్ లైక్ ఇక్కడ చూడండి క్లోజ్డ్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా. సో ఈ ప్యాకేజ్ ని ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో మనకి ఎంప్లాయీస్ మోడల్ తీసుకున్న ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ అండ్ సాలరీ, పొజిషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. డిపార్ట్మెంట్ ఏం సరిపోలేదు. అండ్ ఒకసారి అగైన్ మళ్ళీ యూనివర్స్ ప్యాకేజెస్ ఇది మళ్ళీ అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఫైల్స్, ప్రీవియస్ లో మనం ఫైల్ మోడల్ అనేది ఒకటి తీసుకున్నాం. సో అది యాస్టీస్ గానే వచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్ లో డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా. అలాగే యాప్ డిబిలో మీకు క్రియేట్ చేసిన మోడల్స్ ని యాడ్ చేసి అండ్ కన్స్ట్రక్టర్ అండ్ అలాగే ప్రోగ్రామ్ .cs లో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ లైఫ్ సైకిల్ లో డేటాబేస్ కనెక్షన్ నేను రిజిస్టర్ చేశాను ఇక్కడ. క్లియర్. సో ఇవన్నీ క్లోజ్ చేద్దాం. అండ్ నా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక చూడండి క్లోజ్డ్ ఎక్స్ఎంఎల్ ని నేను ఫస్ట్ న్యూగెట్ ప్యాకేజెస్ నేను ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ టూల్స్ అని ఉంది. ఇవి మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. అండ్ నా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్లోజ్డ్ ఎక్స్ఎంఎల్. సో ఇక్కడ చూడండి క్లోజ్డ్ ఎక్స్ఎంఎల్. సో ఉంది కదా ఇది ఫస్ట్ వన్. సో దీన్ని మనం సో ఇక్కడ మనకి వర్షన్ ఎంత ఉంది? సో 0.1 or 2.3. ఓకే. సో ప్యాకేజ్ ఫస్ట్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వన్ సో ఫైల్ జనరేట్ అవ్వటానికి సో ఎక్స్ఎంఎల్ అనేది లైక్ మనకి ఎలా అంటే డేటాబేస్ టేబుల్లో డేటాబేస్ లో మన టేబుల్లో ఉన్న డేటాని తీసుకొని మనం ఎలా అంటే ఎక్సెల్ లోకి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. రైట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ క్లోజ్ ఎక్స్ఎంఎల్ అని వచ్చింది అన్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కేస్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దట్ మీన్స్ ఏంటంటే ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. అదేంటంటే ఎప్పుడైతే ఆ మెథడ్ ని మనం కాల్ చేస్తామో మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వాలి. రైట్. సో ఈ మోడల్లోనే నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ తీసుకుంటున్నా. అది వచ్చేసి ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్. ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్. ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్. ఓకే. సో ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్. సో దీనిలో లైక్ క్రియేట్ ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ ని క్రియేట్ చేయాలి. దట్ రిటర్న్ టైప్ షుడ్ బి లైక్ మెమరీ స్ట్రీమ్ కావాలి. సో పబ్లిక్ మెమరీ స్ట్రీమ్ క్రియేట్ ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ ని క్రియేట్ చేయాలి. రైట్. సో ఎక్సెల్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ దానిలో మోడల్ ఏంటి మనకి ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ సింగిల్ రికార్డ్ కావాలా, టోటల్ రికార్డ్స్ కావాలి. దట్ మీన్స్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ రికార్డ్స్ కావాలి. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ నేను ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఇది చూడండి అన్ని ప్యాటర్న్స్ సేమ్ ఇలానే ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇనిషియల్ గా నేను ఏం తీసుకుంటానంటే ఎక్సెల్ ఎక్సెల్ వర్క్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ వేర్ వర్క్ బుక్ ఈక్వల్స్ టు న్యూ ఎక్సెల్ వర్క్ బుక్. రైట్. సో ఫస్ట్ వర్క్ షీట్ ఏదైతే ఉంటుందో షీట్ అనేది తీసుకుందాం. అండ్ సో దీనిలో వచ్చేసి వర్క్ షీట్ నేమ్
ఒకటి తీసుకున్నాం అంటే వర్క్ బుక్ అయితే తీసుకున్నాం అంటే ఎక్సెల్ ఫైల్ అయితే తీసుకున్నాం. దానిలో వైట్ షీట్స్ ఉంటాయి కదా మనకి కింద, షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఎక్సెల్ వర్క్ షీట్, వర్క్ షీట్ తీసుకున్నాం. సో వర్క్ షీట్ ఈక్వల్స్ టు వర్క్ షీట్ డాట్ ఈ వర్క్ బుక్ ఏదైతే ఉందో ఈ వర్క్ బుక్ కి ఈ వర్క్ షీట్ ని యాడ్ చేస్తాం. సో వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్ డాట్ యాడ్. సో వర్క్ షీట్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నా విత్ ది నేమ్ ఎంప్లాయ్, ఎంప్లాయ్ అనే నేమ్ తో, ఎంప్లాయీస్ అనే నేమ్ తో వర్క్ షీట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. రైట్. నౌ ఇప్పుడు ఆ వర్క్ షీట్ లో ఫస్ట్ కాలం లో అంటే ఫస్ట్ కాలం లో ఏముండాలి? ఎంప్లాయ్ లో మనకి ఏముంది? ఒకసారి ఎంప్లాయీలోకి వెళ్దాం. ఎంప్లాయీలో ఏముంది మనకి? నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, పొజిషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. సేమ్ థింగ్ ఇక్కడ కావాలి నాకు. ఓకే. సో వర్క్ షీట్ డాట్ సెల్స్. సో వర్క్ షీట్ లో ఉన్న సెల్స్, సో సెల్స్ లో మనకి ఏమొస్తుందంటే రోస్ అండ్ కాలమ్స్ వస్తాయి. రైట్. సో ఫస్ట్ రోలో చూడండి ఇక్కడ ఇంట్ కాలం, దట్ మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం డాట్ వాల్యూ ఈక్వల్స్ టు. సో వాల్యూ ఏం కావాలి మనకి ఇక్కడ? నేమ్ అని ఉంది. ఓకే. దట్ మీన్స్ దిస్ ఇస్ నథింగ్ బట్ హెడర్. దిస్ ఈస్ నథింగ్ బట్ హెడర్. రైట్. సో ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో ఫిఫ్త్ కాలం. రైట్. సో ఫస్ట్ ఐడి, సెకండ్ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్, నెక్స్ట్ వన్ salary, నెక్స్ట్ వన్ పొజిషన్, నెక్స్ట్ వన్ సిక్స్త్ లో డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఫస్ట్ రో మనకు వస్తుంది. సో క్లియర్ కదా అంటే ఎక్సెల్ ఫైల్ తీసుకుని సో వర్క్ షీట్, ఎక్సెల్ వర్క్ షీట్. సో ఎక్సెల్ ఓపెన్ చేసాను, ఇక్కడ షీట్ 1 ఉంది కదా. సో ఇది ఫస్ట్ నార్మల్ చూసుకుంటే ఇది వర్క్ బుక్ అనుకోండి. దీంట్లో షీట్ తీసుకున్నాం. సో షీట్ నేమ్ ఇక్కడ ఎంప్లాయ్ అని మనం యాడ్ చేసాం ఇక్కడ. రైట్. అండ్ వర్క్ షీట్, సో ఈ వర్క్ షీట్ లో అంటే ఎంప్లాయ్ తీసుకున్న ఈ వర్క్ షీట్ లో ఇక్కడ సో ఫస్ట్ రో అంటే ఫస్ట్ రో అంటే ఇదే కదా, ఫస్ట్ కాలం ఐడి, తర్వాత నేమ్, సమ్ సాలరీ, పొజిషన్, లైక్ సమ్ డిపార్ట్మెంట్, సమ్ లైక్ డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇక్కడ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేట్ అనేది ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడ నుంచి రావాలంటే ఇప్పుడు మనకి రో, సపోజ్ రో తీసుకున్నాం. ఇక్కడ హెడర్స్ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ రో ఏంటి? సెకండ్ రో. రైట్. సో ఏంట్ రో ఈక్వల్స్, సో రో అనేది ఇప్పుడు సెకండ్ రో. రైట్. అండ్ మనం ఎంత డేటాని మనం ఈ సెకండ్ రో నుంచి మనం దీనిలోకి రైట్ చేస్తాం? ఎంప్లాయీస్ డేటా ఎంత ఉంటే అంటే ఎంప్లాయీస్ రికార్డ్స్ అనేది ఎన్ని ఉంటే అన్ని రికార్డ్స్. దట్ మీన్స్ ఇటరేషన్ చేస్తాం. రైట్. ఇటరేషన్ అనేది చేస్తాం. సో ఫర్ ఈచ్ where empty in employee object. So list of employees का employee object clear. And now ఇప్పుడు మనకి సేమ్ వర్క్ షీట్ డాట్ సెల్స్ లోకి వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా. సేమ్ ఇదే ఇవే సెల్స్ తీసుకోండి. బట్ ఇక్కడ 1, 2, 3 అనేది మనకి ఎలా తెలుస్తుంది? లైక్ ఇక్కడ రో, ఇప్పుడు సెకండ్ రో కదా మనకు కావాల్సింది. ఇది సెకండ్ రో. సెకండ్ రో నుంచి మనం వాల్యూస్ ని తీసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. ఓకే.
and 6. Okay, so values వచ్చేవాటికి ఫస్ట్ emp ఆబ్జెక్ట్, సో emp డాట్ id, నెక్స్ట్ emp డాట్ name, నెక్స్ట్ డిపార్ట్మెంట్ emp డాట్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వన్ salary emp డాట్ salary, నెక్స్ట్ పొజిషన్ emp డాట్ పొజిషన్, నెక్స్ట్ వన్ emp డాట్ date of joining. సో రోస్ అనేవి మనకి దట్ మీన్స్ నెక్స్ట్ టైం రో వాల్యూ 3 అవుతుంది. సో ఇటరేషన్ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు మనకి ఇది రో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు స్ట్రీమ్ క్రియేట్ చేద్దాం. సో రీడ్ చేయాలి కదా. సో వేర్ స్ట్రీమ్ న్యూ మెమరీ స్ట్రీమ్. సో మెమరీ మనకి రిటర్న్ టైప్ కూడా మనకి అదే కదా కావాల్సింది. సో మెమరీ స్ట్రీమ్ అలా ఇప్పుడు వర్క్ బుక్ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో వర్క్ బుక్ డాట్ సేవ్ యాజ్ స్ట్రీమ్. సో దాన్ని సేవ్ చేసి క్లియర్. అండ్ స్ట్రీమ్ పొజిషన్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి రీడ్ చేయాలి. స్ట్రీమ్ డాట్ పొజిషన్ 0, ఫస్ట్ 0 పొజిషన్ నుంచి తీసుకుంటున్నాం. అండ్ అలానే రిటర్న్ స్ట్రీమ్. సో స్ట్రీమ్ ఇస్ నథింగ్ బట్ మెమరీ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. క్లియర్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన కూడా ఇదే కదా, మెమరీ స్ట్రీమే కదా, రైట్. సో మెమరీలో తీసుకున్నది ఫైల్ మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. క్లియర్. అండ్ యాక్షన్ now. So export Excel action result, export to Excel method create చేద్దాం, రైట్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే డిబి కాంటెక్స్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఐ మీన్ ప్రైవేట్ రీడ్ ఓన్లీ యాప్ డిబి కాంటెక్స్ట్. సో కంట్రోలర్ ఆల్రెడీ ఉంది, ఐ మీన్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది. రైట్, జనరేట్ చేసాం. అండ్ నౌ డీటెయిల్స్ ని గెట్ చేసుకున్నాం. వేర్ ఎంప్లాయీస్ ఈక్వల్స్ టు కాంటెక్స్ట్ employees from list. ఎంప్లాయీ లిస్ట్ తీసుకున్నాం, రైట్. ఎంప్లాయీస్ లోకి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఎక్సెల్ ని రీడ్ చేస్తాం. అంటే ఎక్సెల్ లోకి మనం లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ని పాస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్లాస్ కాబట్టి ఇక్కడ క్లాస్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఓకే, న్యూ ఫైల్ హ్యాండ్లింగ్. అండ్ నెక్స్ట్ వన్ సో స్ట్రీమ్ క్రియేట్ చేసి ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి, మనకి స్ట్రీమే కదా. సో ఫైల్ హ్యాండ్లింగ్ మనం క్రియేట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఎక్సెల్ డీటెయిల్స్ దానిలోకి పాస్ చేస్తాం. క్లియర్. అండ్ వర్క్ బుక్ నేమ్ ఏమిద్దాం, ఎక్సెల్ నేమ్ స్ట్రీమ్ నేమ్ ఈక్వల్స్ టు స్ట్రీమ్ ఇంటర్పోలేషన్ ఎంప్లాయీ డాట్ ఎక్సెల్ అని యాజ్ ఆఫ్ నో, రైట్. ప్రస్తుతానికి అయితే. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఈ పర్పస్ లోనే మనం ఫైల్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనం పాస్ చేయాల్సింది స్ట్రీమ్, రైట్. సో ఫైల్ స్ట్రీమ్. అండ్ నెక్స్ట్ వన్
కంటెంట్. సో కంటెంట్ వచ్చేసి మనకి ఇక్కడ లైక్ ఇది మన మెయిన్ టైప్ అంట. లైక్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫార్వర్డ్ స్లాష్ ఏంటి డాట్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్స్ ఆఫీస్ డాక్యుమెంట్ డాట్ స్ప్రెడ్షీట్ స్ప్రెడ్షీట్ డాట్ షీట్. లైక్ ఇది మెయిన్ టైప్. మీకు ఈ కంటెంట్ టైప్ అనేది మీకు దొరుకుతుంది. లైక్ నెట్లో చెక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇచ్చింది నేమ్, ఏదైతే నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేసాం అది డౌన్లోడ్ ఫైల్ నేమ్. ఓకే, సో ఫిక్స్ చేద్దాం. ఓపెన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్స్ ఐఫోన్ ఆఫీస్ డాక్యుమెంట్ డాట్ స్ప్రెడ్షీట్ ఎంఎల్ డాట్ షీట్. ఓకే, ఫైన్. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేయాలి. సపోజ్ మనం అది ఇప్పుడు డౌన్లోడ్ లింక్ అనేది మనకు రావాలి కదా. సో ఇది ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ హోమ్ కంట్రోలర్ లో ఇండెక్స్ అనేది ఉంటుంది కదా. సో ఇండెక్స్ లో ఇద్దాం. డౌన్లోడ్ కి H1 టార్చ్ డౌన్లోడ్ ఎక్సెల్. అండ్ నెక్స్ట్ వన్ సో మనకి దేనికి ఉండాలి. సో మనం దేని క్లిక్ చేసుకోవాలి. మెథడ్ యాక్చువల్ గా హోమ్ కంట్రోలర్ లో ఉన్న ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ లోకి వెళ్ళాలి. రైట్, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. సో తర్వాత దానిలో లైక్ అది ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్ లో తీసుకుంటాం అనుకోండి, అది వేరు. అండ్ కంట్రోలర్ ని హోమ్ ఇక్కడ మనం తీసుకుంటాం. సో డౌన్లోడ్ అనేద్దాం దాని నేమ్. ఒకసారి చెక్ చేద్దాం. హోమ్ కంట్రోలర్ లో డీబగ్గింగ్ చేసి, సో ఇండెక్స్ పేజ్ లో మనకి డౌన్లోడ్ ఎక్సెల్ ఫైల్ హ్యాండింగ్ లో కూడా డీబగ్గర్ అనేది ఆన్ చేసుకున్నాం. ప్రాపర్ గా వస్తుందా లేదా చెక్ చేసుకున్నాం. డౌన్లోడ్. ఓకే, సో దీనిలోకి వచ్చాం. అండ్ సో ఎంప్లాయీ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి సమ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ క్రియేట్ ఎంప్లాయీస్ లైక్ ఇక్కడికి వచ్చేసాం. సో వర్క్ బుక్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, సో వర్క్ షీట్స్ కౌంట్ 1 వర్క్ షీట్ ఒకటి యాడ్ చేసాం, దట్ ఈస్ ఎంప్లాయీస్. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ వన్, సిక్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఫోర్త్ వన్.
అండ్ ఇది ఫిఫ్త్ వన్, అండ్ ఇది సిక్స్త్ వన్, స్ట్రీమ్ మెమరీలోకి తీసుకున్నాం. అండ్ సేమ్ అదే ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, స్ట్రీమ్. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయింది, రైట్. సో ఎంప్లాయీస్ లిస్ట్ ఓపెన్ చేసాం, ఎక్సెల్ ఫైల్ చూడండి. సో చూడండి మనకి డేటా వచ్చింది కదా. ఫస్ట్ నేమ్స్ వచ్చినాయి, అండ్ తర్వాత మనకి డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ అనేది డిస్ప్లే అయింది. క్లియర్. సో ఇది ఎక్స్పోర్ట్ చేయటం అంటే మన దగ్గర ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేయటం అనేది ఎలా అనేది మనం చూసాం. క్లియర్. సో మనం ఇక్కడ ఏ యాక్షన్ రిజల్ట్ యూజ్ చేసాం, లైక్ ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనుకోండి, లైక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు యాక్షన్ రిజల్ట్ కూడా. లైక్ ఇక్కడ చూడండి మనం రిటర్న్ చేసింది ఫైల్ టైప్. సో ఫైల్ టైప్ అనేది లైక్ ఇలా ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడానికి మనం ఈ ఫైల్ కంటెంట్, లైక్ ఈ ఫైల్ టైప్ అనేది యాక్షన్ రిజల్ట్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్. సో ఇంతకు ముందు వరకు మనకి రీడైరెక్ట్ యాక్షన్ అని, లేదంటే జేసన్ అని, నార్మల్ వ్యూ అని ఇవన్నీ చూసాం కదా. సో అలా ఇది ఫైల్ అన్నమాట. క్లియర్. సో ఎలా క్రియేట్ చేయాలి అంటే ఐ మీన్ ఎలా క్రియేట్ చేస్తామని అర్థమైంది కదా. రైట్. ఇక్కడ చూడండి ఇది సింపుల్. యాక్చువల్గా కోడ్ అనేది ఒక ఐడియా అనేది ఉంటే ఫస్ట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకనే యాక్చువల్గా మనకు గూగుల్ అలా దొరుకుతుంది ఇది. కానీ లైక్ మనకి క్లియర్ అంటే అర్థం కాకుండా మనం తీసుకొని చేయడానికి ఏముండదు. అంటే యాస్టీస్ కి ఇదే మనం తీసుకొని పేస్ట్ చేసేసి వర్క్ చేయలేం. సమ్ సినారియోస్ లో చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు అర్థం అవ్వాలి కదా, మనకి వర్క్ షీట్ నేమ్ ఏం తీసుకోవాలి, సో వర్క్ బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రైట్, ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత మెమరీ స్ట్రీమ్, లైక్ స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ బుక్ ని ఎలా స్ట్రీమ్ లో క్రియేట్ చేసుకోవాలి, ఎలా రిటర్న్ చేయాలి, ఏంటి అనేది మనకు అర్థం కావాలి, రైట్. సో అందుకని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి, రైట్. సో ఇది ఎక్సెల్, ఐ మీన్ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. అలానే ఇంపోర్ట్, సపోజ్ మన దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, రైట్. మన దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఉంది. ఆ ఎక్సెల్ ఫైల్ ని డేటాబేస్ లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, రైట్. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.